కొన్ని రోజులుగా తెలంగాణలో పొలిటికల్ హీట్ అయితే నెలకొన్నది. ఎన్నికల ముందు కన్నా మనం కంపేర్ చేస్తే, మనం పోల్స్తే ఎన్నికలు అయిన తర్వాత ఇంకా హీట్ నెలకొన్నది. గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే అసెంబ్లీలో ఇక మనం ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. మరి ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం పేరుతో మరి గత ప్రభుత్వం చేసిన అవినీతి ఏంది, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, ఏ రంగాన్ని ఎట్లా కుదేలు చేశారని క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తే, దానికి తగ్గట్టుగా మేము కూడా తగ్గేదే లేదన్నట్టుగా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శ్వేతపత్రం పేరుతో మరి చాలా కష్టపడ్డాం ఈ 10 ఏళ్ళు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం, అప్పుల చిట్టానే చెప్తా ఉన్నారు. మరి మేము పెంచిన ఆస్తులను ఎందుకు చెప్పట్లేదు, 50 లక్షల కోట్ల వరకు ఆస్తులు కూడా పెంచామని చెప్పే ప్రయత్నం చేసినారు. ఇవన్నీ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఇకనైనా సరే ఎవరు ఏం చేశారు, ఏం కథ, సరే మంచి చేయని వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత హుందాతనంగా వ్యవహరించాలి, ప్రతిపక్షం అంతకన్నా హుందాతనంగా వ్యవహరించాలి. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి తప్పులు చేసిన ఇంట్లో కూర్చోబెట్టినారు. మనం బాధ్యతగా పనిచేద్దాం, ప్రజలకు చెప్పడంలో తప్పేం లేదు. ఇక అన్ని ప్రతిపక్షాలు, అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, ఇంకా మిగతా సిపిఐ అయినా, సిపిఎం అయినా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదిలితే బాగుంటుంది. గత రాజకీయాలు మీరు చేయాలనుకుంటే ఎన్నికలప్పుడు చేయాలి, ఏం నష్టం ఏం లేదు. మళ్ళీ 5 ఏళ్ళకి ఎన్నికలు వస్తే అప్పుడు చేసుకోరు. ఇప్పుడు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ సమాజంలో మనందరం భాగస్వామ్యం. ప్రతిపక్షాలను కూడా 0కి పరిమితం చేయలేగా ప్రజలు. వాళ్ళకు ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక 39 సీట్లు ఇచ్చినారు, ఎంఐఎంకి ఒక 7 ఇచ్చినారు, సిపిఐకి ఒక సీట్ ఇచ్చినారు. మనం ఇట్లా మొదలు పెట్టుకుంటే మరి బీఆర్ఎస్ కూడా ఒక 39 సీట్లు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు అక్కరొచ్చే సజెషన్లు చేయాలి, అవసరమైతే ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలి. ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి కొంత టైం ఇద్దాం, 1 సంవత్సరం పాటు టైం ఇద్దాం. వాళ్ళు కూడా ఎట్లా మరి ముందుకు తీసుకెళ్తారు. మరి వాళ్ళు అంటా ఉన్నారు రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిందని, దీని నుంచి ఎట్లా బయటపడేస్తారు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా ఎట్లా అమలు చేస్తారు అనేది వేచి చూడాలి. ఇప్పటికి ఒక ఫామ్ కూడా మరి సోషల్ మీడియాలో చక్కర్ కొడతా ఉంది. 5 గ్యారంటీలకు సంబంధించి ఒకే ఫామ్ ఉందట, మంచిది. అది ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క దరఖాస్తు ఫారం అంటే ఇబ్బంది అవుతుంది. మరి 6 గ్యారంటీలు కూడా అమలు చేసేటట్టు కనిపిస్తూ ఉంది. నేడో రేపో మరి 500లకు సిలిండర్ది, ఇప్పటికే మరి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ వాళ్ళు మొదలు పెట్టినారు. త్వరలోనే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని మరి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నాడు. ఇది ఒక భాగం. నిన్న ఢిల్లీకి వెళ్ళినాడిగా మరి అస్తినాకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం అనేది హాట్ టాపిక్గా మారింది. మరి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మరి ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపడం, తర్వాత మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, అసలు ఏం జరిగి ఉంటుంది, లోపల ఏం మాట్లాడుకుని ఉంటారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. బీజేపీ సర్కారు కూడా రేపు బీఆర్ఎస్ మాటలు నమ్మి మేము మోసపోయినాం అన్న ఒక పందాతనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కూడా చూసినాం, బీఆర్ఎస్ని ఎండగట్టే ప్రయత్నమే బీజేపీ చేసింది. అంటే బీఆర్ఎస్తో మేము అంటగాగడం కొంత దెబ్బ అయింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకం. ముచ్చటగా 3వసారి మరి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా కూడా, అందరు ఇక్కడ నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు దయచేసి, అమిత్ షా కూడా పావులు కదుపుతున్న సందర్భాలు చూసినాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఇట్లా ప్రముఖులంతా ఢిల్లీని హస్తగతం చేసుకోవాలి. ముచ్చటగా 3వసారి ప్రధానిగా మరి మోడీ అవతరించాలి, ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి సీటు వాళ్ళకి ఇంపార్టెంటే. అందుకే దక్షిణ తెలంగాణ అయినా మన తెలంగాణ పైన కూడా ఫోకస్ చేసినారు వాళ్ళు. ఇక్కడ 10 ఏళ్ళలో కనీసం ఒక 10 సీట్లు కొల్లగొట్టుకోవాలి, గెలుపొందాలని ఒక వ్యూహాలకు రచిస్తూ ఉన్న నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలవడం, మరి ఆయన చెప్పినాడు బీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతి ఏంది, ఎట్లా మరి దెబ్బ కొట్టిన సాగునీటి ప్రాజెక్టులను, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఎట్లా మరి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఇవన్నీ కూడా చెప్పి ఆర్థిక పరిస్థితి కూడా కుదేలైపోయింది వాళ్ళ 10 ఏళ్ల పాలనలో. కొత్తగా వచ్చిన సర్కార్ మాకు మీ సహాయ సహకారాలు అవసరం, మరి కేంద్రం కూడా సహకరించాలని కోరుతామని చెప్పినారు. కొన్ని గ్రాంట్లు కూడా మరి విడుదల చేయాలని కోరుతారని చెప్పినారు. కేంద్రం కూడా సానుకూలంగానే స్పందిస్తానని నేను అనుకుంటా ఉన్నా. ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి సరే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా కేంద్రం ఆశీస్సులు ఉండాల్సిందే. అది బీజేపీ చేసినా, మరి బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా. ఎందుకంటే ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలను కలుపుకొని పోవాలి, అన్ని రాష్ట్రాలపై చల్లని ప్రేమను ప్రదర్శించాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల నేపథ్యంలో కూడా అంటే రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు వెళ్ళి కలిసారు కాబట్టి సానుకూలంగా స్పందించవచ్చు, కొంత తెలంగాణను ఆదుకునే ప్రయత్నం చేసి మరి వీళ్ళు కూడా బీఆర్ఎస్ని ఇరుక్కనబెట్టే ప్రయత్నమే చేస్తారు అనేది తెలుస్తూ ఉంది. కేంద్రం నిధులు రిలీజ్ చేస్తే బీజేపీ ఇక్కడ ఉన్న బండి సంజయ్ అయినా, ముఖ్య నేతలు అంత ఉన్నారు, అరవింద్ అయినా, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయినా, రఘునందన్ రావు అయినా, తెలంగాణపై మాకు స్పష్టమైన ప్రేమ ఉంది. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాపం వల్ల తెలంగాణ ఆగమైంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పెషల్ ప్రేమతో మాకు అధికారాన్ని ఇవ్వకపోయిన అసెంబ్లీ ఎన్నికలలో మరి మేము ఎక్కువ నిధులు ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం,
జరిగింది ఏదో జరిగిపోయింది, పార్లమెంట్ ఎన్నికలలో మాకు సహకరించాలి, పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని వాళ్ళు కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా మరి బీజేపీ శ్రేణులు కొంత మన దగ్గర మిత్రులు కూడా చెప్పిన ప్రయత్నం చేసినాం. సరే ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, తెలంగాణను ఆదుకొని తెలంగాణకు నిధులు ఇస్తే మనం కూడా సంతోషిస్తాం. ఇట్లా ఉంటే ఇక మనము ఒక వింతలు విశేషాలు కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. ఒక మాజీ ప్రియుని ఇరికించేందుకు ఏకంగా గంజాయి ఆయన కార్లో పెట్టిందట. పెట్టి మళ్ళీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఒక పలానా ఆయన గంజాయి తీసుకుపోతున్నట్టే పోలీసులకు అనుమానం వచ్చి విచారిస్తే ఆయన అమాయకుడు అని తేలింది. ఒక మహిళ, ఒక మాజీ ప్రేయసి ఆయన ఇరికించాలని గంజాయి కారులో పెట్టినట్టుగా మరి పోలీసులు నిర్ధారించి మంచి పద్ధతి కాదు అంటా ఉన్నాం. ఎందుకంటే భారతదేశ మహిళలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు అంటే అందరూ చేతులు జోడించి నమస్కరిస్తారు. మనం ఆ ఉందాతనాన్ని కాపాడుకుందాం. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వీళ్ళని వేధిస్తున్నా అనుకుందాం, మీ వ్యవహారంలో కానీ మీ విషయంలో కానీ చెప్తా. ఆయన ఏమైనా వేధించినా, నేను ఇబ్బంది పెట్టినా చట్టాలు ఉన్నాయి. చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోవద్దు, చట్టం దగ్గరకు పోవాలి, చెప్పుకోవాలి, న్యాయం జరుగుతుంది. కానీ నన్ను మంచిగా చూస్తలేడనో, నన్ను వేధిస్తున్నానో, లేకుంటే ఏ కారణం వల్లనో, మీరు ఇల్లీగల్ యాక్టివిటీ కదా. గంజాయి అంటే మంచిదేనా? అసలు గంజాయిని ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మహిళలపై కూడా ఉంటారు. ఎందుకంటే మీ భర్తలో, మీ పిల్లలో, మీకు సంబంధికులు దీని బారిన పడి ఆగమైపోతూ ఉన్నారు. మన కుటుంబాలను చిన్న భిన్నం చేసే గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దు. కానీ నువ్వు ఏకంగా మీ మాజీ ప్రియుని ఇరికించడానికి గంజాయి కార్లు పెడితే ఎట్లా? యావత్ మహిళా లోకం ఈరోజు నేను దూషించే పరిస్థితిలో ఉంది. చాలామంది మహిళలు, తెలంగాణ మహిళలు ఇప్పటికీ మనకు కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే మహిళలలో ఒక విష పురుగుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి చర్యలు హర్షించరు, అందరు ఖండిస్తూ ఉన్నారు. దయచేసి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకపై ఎవ్వరు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దు దయచేసి. ఇక ఇదొకటి ఉంది, అది చట్టం తన పని తాను తీసుకుపోతుంది. ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసినట్టు, ఆమెకు సహకరించి ఇంకో 3-4 కూడా అరెస్ట్ చేశారు. మార్నింగ్ న్యూస్లో భాగంగా మరి మాట్లాడుకున్నాం. ఇక రెవెన్యూ అధికారుల లీలరని చాలా సందర్భాలలో చెప్పినాం. ధరణిలో నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానమైన పాత్ర పోషించింది కూడా రెవెన్యూ అధికారులే. ప్రభుత్వం ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేసారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో ఇబ్బందులు. లాస్ట్ RRRలో భూమి సేకరించే పనిలో భాగంగా చనిపోయిన ఆయన పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం, అసలైన వాళ్ళని వదిలిపెట్టి చనిపోయిన ఆయన పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారట. ఆయనకి డబ్బులు వస్తాయి, RRR కింద భూమి కోల్పోయారని నిజమైన అరువులు బాధపడతా ఉన్నారు, నిజమైన భూ హక్కుదారులు బాధపడతా ఉన్నారు. ఇంతవరకు కరెక్ట్ తెలియక ఏం చేయరు. చాలామంది రెవెన్యూ అధికారులు లంచాల ముసుగులో పడి ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు. నీచమైన చర్య అంటా అన్న, దీంట్లో మాకేం మొహమాటం కూడా ఏం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయరా? లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నది ఎందుకు? చనిపోయిన ఆయన పేరు మీద పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానిక? అరుగుడు ఎవరైనా అరువులు ఉండి, నిజమైన భూ హక్కుదారులు ఉండి మీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలే తిరిగిన స్పందిస్తారా? మరి మీరు స్పందించరు. ఎందుకు? డబ్బులు కావాలి. చాలామంది రెవెన్యూ అధికారులకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలా వీళ్ళ వ్యవహారం వల్ల రెవెన్యూ శాఖకే మచ్చ వచ్చింది. మరి చూసుకోరు. చనిపోయిన ఆయనది ఎంక్వైరీ చేయరా మీరు? వ్యవస్థ లేదా? అది గుడ్డిగా సంతకం పెడతారా? చెప్పురు. మరి మేము గుట్టిగానే సంతకం పెడతామంటే చెప్పురి, మీ కథ ఏం చేయాలో అది చేస్తారు. అరే నిజంగానేమో నిజమైన అరువులని, నిజమైన హక్కుదారులని ఇబ్బందులు పెడతారు, తిప్పలు పెడతారు, గోస పెడతారు, ఏడిపిస్తారు. నీ ఆఫీస్కి వచ్చిన ఏదో ఈయన పెద్ద పోతుమనగాలాగా అంటేనేమో కష్టాలు. మళ్ళీ అధికారి ఏదో ఇక నేను పెద్ద ఒక బ్రహ్మదేవుణ్ణి, లేకపోతే నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వచ్చి గంట సేపు నిలబెట్టిస్తారు. గిట్ల నిలబడాలి. మళ్ళీ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, అది రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, ఇంకే శాఖ అయినా, మీకు మేమిస్తున్నాం డబ్బులు, మీరు మాకు ఇస్తలేరు. మీరు ఉద్యోగం కొడితే మీకు కావాల్సిన డబ్బులు మీరు ఇవాళ జల్సాలు చేస్తూ ఉన్నారు మీ కుటుంబాలతో. అంటే తెలంగాణ సంపద అది. మీరు బాధ్యతగా పనిచేయమంటున్నాం. మేమేమంటున్నాం? మీ జీతంలో నుంచి మాకు 10,000 ఇవ్వమంటలేము, మమ్మల్ని అడగకుంటే చాలు అంటున్నాం. అడిగేది కూడా ఒకసారి అడిగారు. ఆయన ఉంటాడు, ఆయన PA ఉంటారు, 10 సార్లు తిప్పించి నీకు పాస్ పుస్తకం కావాలంటే ఇది, లేకపోతే నీ దాంట్లో, లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నారు, 3 ఎకరాలే ఉన్నట్టుగా రాస్తారు. ఇక మీ MRO ఆఫీసర్ చుట్టూ తిరగాలి. అక్కడ ఫైర్ అధికారులు ఉంటారు. ఇంకో ఎకరం ఎక్కాలంటే నా భూమి నేను ఎక్కించుకుంటాను, నీకు 10,000 20,000 దండగా పెట్టాలంటే ఎట్లయితుంది? ఇట్లా నడుస్తూ ఉన్నది. కొత్త ప్రభుత్వం అయినా ప్రక్షాళన చేయాలి రెవెన్యూ అధికారులను. ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో మేము ఏమన్నా ఇస్తాం, వాళ్ళ తాట తీయాలి. ఉద్యోగాల నుంచి ఉడవీకుర్రి. కొత్త వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళని ఫిల్ చేద్దాం. ఉత్త కూడా వీకొద్దు, జైల్లో పెట్టాలి ఇట్లాంటి వాళ్ళని. మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది. చనిపోయిన ఆయనకు పట్టా పాస్ పుస్తకాలు ఎట్లా ఇస్తావు? పట్టదారు పాస్ పుస్తకం ఎట్లా ఇస్తావు నువ్వు? చనిపోయిన ఆయనకు ఏమైనా ఉండాలి కదా, ఇంగితం ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. అన్నీ ఉంటాయి. ఏముంది? అందరు తెలిసే లంచం అవుతారు. లంచం ఇస్తే
మళ్ళీ అన్నీ చక్కగా వస్తాయి.